నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని 40 లక్షల మంది మాలల భవిష్యత్తును నాశనం చేసే ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని వెంటనే సవరించాలని, జీవో 99ని రద్దు చేయాలని, మాలలకు 7% రిజర్వేషన్ కల్పించాలని, విద్యా ఉద్యోగాల్లో 20 లోపు 2 రోస్టర్ పాయింట్లకు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ అభ్యర్థిగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో శాసనసభ్యునిగా పోటీ చేస్తున్న శ్రీ బేరా బాలకిషన్ గారి సీసీ కెమెరా గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి మాలల హక్కుల కోసం పోరాడుతున్న బేరా బాలకిషన్ గారిని భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా, అసెంబ్లీలో మాలల గలం విప్పడానికి అవకాశం ఇవ్వాల్సిందిగా ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేయుచున్నాము. ఇట్లు గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ జూబ్లీహిల్స్ నియోజకవర్గం. మాకు పార్టీలతో సంబంధం లేదు, మాకు నాయకులతో సంబంధం లేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయే వరకు కూడా ఉద్యమం చేస్తాం. ఆయనకు వ్యతిరేకంగా ఆయన నిలబెట్టిన అభ్యర్థిని జూబ్లీహిల్స్ ఎన్నికల్లో చిత్తుగా ఓడిస్తామని ఈ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేరా బాలకిషన్ గారు మీ అందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై హింద్, థ్యాంక్ యూ, జై మాల. రవి కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం.